హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఉస్మాన్ యూనివర్సిటీ ఫస్ట్ ఇయర్ సిలబస్ చూద్దాం. ఫస్ట్ ఇయర్ సిలబస్ అయితే ఇక్కడైతే వీళ్ళు ఇన్స్ట్రక్షన్ ప్రకారం అన్ని బ్రాంచ్లకు కామన్గా ఉంది. బ్రాంచ్లు ఫర్ కామన్ సిలబస్ ఫర్ ఆల్ బ్రాంచెస్ అనమాట. ఇక్కడ వీళ్ళు రెండు విధాలుగా టూ టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది సిలబస్ని. గ్రూప్ ఏ ది BE ఫస్ట్ అండ్ సెకండ్ సెమిస్టర్ ఆఫ్ గ్రూప్ ఏ ఆఫ్ 4-year డిగ్రీ ప్రోగ్రామ్. BE కామన్ టు ఆల్ బ్రాంచెస్, అంటే కంప్యూటర్ సైన్స్ కానీ, సివిల్ కానీ, మెకానికల్ కానీ, ఈసీఈ కానీ, త్రిబుల్ ఈ కానీ, ఐటీ కానీ అందరికీ ఒకటే సిలబస్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మరి ఇది గ్రూప్ ఏ కింద వస్తుంది. అదేవిధంగా ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్ 19,000. ఇది గ్రూప్ ఏ. ఇక్కడ గ్రూప్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేశారు వీరు ఏం చేశారంటే ఉస్మానియా అఫిలియేటెడ్ కాలేజెస్ MVSR ఉంది, మాతృ వెంకట సుబ్బారావు. ఈసీఈ గ్రూప్ ఏ కింద ఈసీఈ వస్తుంది, ఐటీ వస్తుంది, మెకానికల్ వస్తుంది, ప్రొడక్షన్ వస్తుంది, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వస్తుంది. గ్రూప్ బి కింద ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వస్తుంది, సివిల్ ఇంజనీరింగ్ వస్తుంది, త్రిబుల్ ఈ వస్తుంది, ఈఐ వస్తుంది. ఈ విధంగా నంబర్ ఆఫ్ డివిజన్ చేసి వీళ్ళు ఈ విధంగా చేయడం జరిగింది. ఈ కాలేజెస్ ఏంటంటే MVSR వాళ్ళకి కామన్గా ఉంటుంది, MJSET, DSET, డెక్కన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ISL, మెథడిస్ట్, MEC, మరి మేము మెథడ్స్ MEC కాలేజీ, స్వాతి కాలేజీ, స్టాన్లీ కాలేజీ, మరి అదేవిధంగా నీల్ గోఖలే ఐటీ, ఈ విధంగా లార్డ్స్ కాలేజీ, ఈ విధంగా ఉండటం జరుగుతుంది. ఈ విధంగా గ్రూప్ ఏ, గ్రూప్ బి కింద డివైడ్ చేశారు వీళ్ళు. ఇక్కడ మీరు చూడొచ్చు అప్లై టు OU అఫిలియేషన్ ఫ్రమ్ 2019 to 20 ఈ కాలేజెస్కి మాత్రమే ఈ OU అఫిలియేటెడ్ కాలేజ్. ఇది మనకి ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషను, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ విధంగా మరి వీటి అబ్రివేషన్ అది ఫుల్ ఫామ్ అయితే ఇవ్వటం జరిగింది. గ్రూప్ ఏ. ఇప్పుడు గ్రూప్ ఏ చూద్దాం మనం. గ్రూప్ ఏ చూసినప్పుడు ఈ గ్రూప్ ఏలో మనకేముంది, ఈసీఈ ఉంది, ఐటీ ఉంది, మెకానికల్ ఉంది, ప్రొడక్షన్ ఉంది, మరి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉంది. ఈ విధంగా ఉండటం తర్వాత ఫస్ట్ ఇయర్లో ఏమేమి సిలబస్ ఉంటాయి? ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్ ఉంటుంది. ఈ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్ ఉన్నప్పుడు మరి వీళ్ళకి ఏం సిలబస్ ఉంటుందంటే మనం ఏం చేయాలి? ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, ఈ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, బేసిక్ ఎలక్ట్రికల్ ల్యాబ్ ఉంటుంది. మరి ఇక్కడ 3 సబ్జెక్ట్స్ అయితే ఉండటం జరుగుతుంది. మరి ఇది కూడా ల్యాబ్ ఉంది, బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ల్యాబ్ ఉంది, ఇక్కడ కూడా ఉంది. అదేవిధంగా వీళ్ళ యొక్క మార్క్స్, ఇంటర్నల్ మార్క్స్ ఎక్స్టర్నల్ 430, ఇంటర్నల్ 230 ఉన్నాయి. ఇక్కడ మనకి LTP అంటే మనకి లెక్చరు, ట్యుటోరియల్, ప్రాక్టికల్ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు. పర్ వీక్ ఎన్ని అవర్స్ ఉంటాయో ఇక్కడ LTP ఇవ్వటం జరిగింది. లెక్చర్, ట్యుటోరియల్ ఇది పర్ వీక్. సపోజు మనకి ఒక సబ్జెక్ట్లో ఫిజిక్స్ ఉందనుకో, ఫిజిక్స్లో పర్ వీక్ 3 hours లెక్చర్ ఉండొచ్చు, 1 hour వచ్చి ట్యుటోరియల్ ఉండొచ్చు, మరి ప్రాక్టికల్ వచ్చి 4 hours ఉండొచ్చు. మొత్తము 4 credits ఇవి. మొత్తం 4 హోంవర్క్ వీక్. ఈ విధంగా మరి ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. సపోజ్ ల్యాబ్ ఉండండి, చూడండి ఇక్కడ ప్రాక్టికల్స్ ఏమి లేవు. అదేవిధంగా ల్యాబ్ అయితే ఫిజిక్స్ ల్యాబ్లో 3 hours ఉండొచ్చు పర్ వీక్. అంటే ఒకటే ల్యాబ్ ఉంటుంది. అది ల్యాబ్ ఎప్పుడైనా 3 hours కానీ 2 hours కానీ. సపోజ్ ఒక వారంలో తీసుకుంటే మండే తీసుకోండి, మండే ఆఫ్టర్నూన్ 3 hours ఉండొచ్చు. ల్యాబ్స్ ఎప్పుడు ఆఫ్టర్నూనే పెడతాం జరుగుతుంది తిన్న తర్వాత. మరి అదేవిధంగా బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ల్యాబ్ 2 hours ఉంది. ఈ పర్ వీక్ 2 hours, పర్ వీక్ 3 hours. ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ పర్ వీక్ 4 hours. ఈ విధంగా ఉండటం అయితే జరిగింది. దీని ఫుల్ ఫామ్ అయితే లెక్చర్, ట్యుటోరియల్, ప్రాక్టికల్ ఈ విధంగా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మరి ఇవి మనకి ఎలెక్టివ్. ఇది అంత మ్యాండేటరీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కామన్ టు ఆల్ బ్రాంచెస్ అని ఇచ్చాడు. మరి ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇది కామన్ టు ఆల్ బ్రాంచ్. ఇది మ్యాండేటరీగా వీళ్ళు 2 credits ఇవ్వటం జరిగింది. హోంవర్క్ 3 credits. ఇది కూడా మరి ఇది ఎలెక్టివ్ MC, మరి మ్యాండేటరీ కోర్స్. ఇది మ్యాండేటరీ కోర్సు. ఎవ్రీబడి హ్యాస్ టు డూ దిస్ కోర్సు, హ్యాస్ టు రిజిస్టర్ దిస్ కోర్స్ అని రిజిస్టర్ చేయాలి. ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది సిలబస్. ఈ బుక్ని మనం భారత రాజ్యాంగాన్ని మరి కాన్స్టిట్యూషన్ ఈ విధంగా ఉంది, దీన్ని మనం చూసుకోవచ్చు. అదేవిధంగా మ్యాథమెటిక్స్ 1
మ్యాథమెటిక్స్ ఫస్ట్ ఇయర్లో మ్యాథమెటిక్స్ 1కి మరి 4 క్రెడిట్స్ ఇవ్వటం జరుగుతుంది. ఎక్స్టర్నల్ 70, ఇంటర్నల్ 30 మార్క్స్. 30 మార్క్స్ ఉంది. ఇది సీక్వెన్షియల్ సర్క్యూట్, క్యాలిక్యులేషన్ ఆఫ్ వేరియబుల్స్ ఈ విధంగా ఉండటం జరిగింది. ఈ బుక్కి మనము మరి గ్రావెల్ బుక్ మరి మేము చదివినప్పుడు ఇంజనీరింగ్ చదివినప్పుడు బిఎస్ గ్రావెల్. ఈ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ మీరు బుక్స్ అయితే కొనొద్దు. ప్రతిదీ ఎవరిబడి ట్రై టు గెట్ ఫ్రమ్ ది లైబ్రరీ మనకి ఫ్రీగా ఇస్తారు బుక్స్. ఆ లైబ్రరీలో చదువుకుని వాళ్ళకి ఇచ్చేసి రెంటల్ బేసిస్. మరి లైబ్రరీ ఫీజు అయితే మరి ప్రతి కాలేజీలో లైబ్రరీ ఉండటం జరుగుతుంది. ఆ లైబ్రరీ మరి యూటిలైజ్ చేసుకుని ఏదైనా మనకు ఎక్కడ ఆ బుక్ దొరకట్లేదు అనుకో మనం మార్కెట్లో మరి దాన్ని పర్చేజ్ చేయటం జరుగుతుంది. ఈ విధంగా మరి గ్రావెల్ బుక్ అని కొనుక్కొని మ్యాథమెటిక్స్ 1, మ్యాథమెటిక్స్ 2, M3, M4 ఈ విధంగా ఉంటాయి మరి సెకండ్ సెమిస్టర్లో. మరి ఇక్కడైతే సిలబస్ మనకి అన్ని బ్రాంచ్లకి కామన్గా ఉంది. కామన్ సిలబస్ ఇది. తర్వాత ఫిజిక్స్ మరి ఫిజిక్స్ చూసినట్టయితే ఫస్ట్ సెమిస్టర్లో ఫిజిక్స్ ఈ విధంగా ఉంది. క్రిప్టోగ్రఫీ, క్రిస్టల్ డిఫెక్ట్స్. ఇది మీరు ఐపీలో ఆల్రెడీ మీరు చదివి ఉంటారు. బ్యాండ్ థియరీ ఆఫ్ సాలిడ్స్, సెమీకండక్టర్, డైఎలక్ట్రిక్ మెటీరియల్, వేవ్ మెకానిక్స్ ఈ విధంగా మరి సిలబస్ అయితే ఉంది. మరి ఇది ఫిజిక్స్ సిలబస్. లేజర్స్. తర్వాత మరి ఫిజిక్స్కి పాండే అనే బుక్ ఉంటుంది. ఈ బుక్ కూడా మీరు చదువుకోండి. మేము కూడా అప్పుడు చదివాము. పాండే చదివి మీరు ఈ విధంగా మీ లెక్చరర్ని కానీ మరి అడిగితే వాళ్ళు రిఫర్ చేస్తారు. మనకి సజెషన్ ఇస్తారు ఏ బుక్ తీసుకోవాలి, మీరు కొనుక్కుంటే మంచిది. కాస్ట్ తక్కువ అనుకో, 50 రూపీస్, 100 రూపీస్, 150 రూపీస్ అంటే కొనుక్కోండి. లేకపోతే పెద్ద గ్రంథాలు అయితే ఉంటాయి. ఈ గ్రంథాలు పెద్ద బుక్స్ని మీరు ఇంటర్నేషనల్లో సబ్స్క్రైబ్ చేస్తే కాస్ట్లీ ఉంటాయి. 1000-2000 రూపీస్. ఈ బుక్స్ని మనం లైబ్రరీ నుంచి అయితే తెచ్చుకోవద్దు. ప్రతి ఒక్కరు కొనాల్సిన అవసరం. ఎందుకంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ బుక్తో మీకు పని లేదు. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ వరకే ఉంటుంది మీకు. ఈ ఫస్ట్ ఇయర్ అయితే మనకి బేసిక్ ఎలక్ట్రికల్ ఇది కంపల్సరీ. ఇది కోర్ సబ్జెక్టు. బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అందరికి ఉంటుంది. 30 మార్క్స్, 70 మార్క్స్. ఇది లెక్చర్ 3 ఉంటుంది. ట్యుటోరియల్ 1 ఉంటుంది. 4 క్రెడిట్స్ ఉంటుంది. ఇది 4 క్రెడిట్స్. దీనికి ఇది ఫస్ట్ ఇయర్కి అయితే బేసిక్ బిఎల్ తెరేజ్ అని ఒక బుక్ ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ కొంటే సింగిల్ ఫేజు, మల్టీ ఫేజు. ఇది తెరేజ్ చూడండి. బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బేసిక్ ఈ బుక్స్ అయితే మీరు గుప్తా ఫండమెంటల్స్ ఆఫ్ మీ ప్రొఫెసర్ని అడగండి. వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తారో ఒకసారి చూడండి. గుప్తా ఇలాంటి బుక్స్ అయితే ఇచ్చారు. మరి అదేవిధంగా ఫిజిక్స్ ల్యాబ్ కూడా ఉంది. ఇక్కడ ల్యాబ్ 1.5 క్రెడిట్స్ ఉంది. మరి 25, 50 మార్క్స్, 75 మార్క్స్కి ల్యాబ్ ఉంది. 3 క్రెడిట్స్. మరి చూడండి. మరి చూసుకోండి. బేసిక్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ల్యాబ్కి మనం చదివేదాం వైవా ఉంటుంది. వైవాకి మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. అదేవిధంగా ఇంజనీరింగ్ డిజైన్. తర్వాత ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ అండ్ డిజైన్కు ఇది మనకి ఎక్కువ డ్రాయింగ్ ఉంటుంది. డ్రాయింగ్ అయితే గీయాలి. 50 మార్క్స్, మొత్తం 100 మార్క్స్ ఉంటుంది. దీనిలో థియరీ మనమేమో రాసేది ఏమంటే లెక్చర్ 1 అవర్ లెక్చర్ ఉంటుంది. డ్రాయింగ్ క్లాస్ 4 అవర్స్ ఉంటుంది పర్ వీక్. ఇది వీక్ అనమాట. పర్ అవర్ మనకి వీక్లీ 1 అవర్ ఉంటే వీక్లీ 4 అవర్స్ ఇది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు థియరీ కూడా చెప్పాలి కదా. ఇంటర్నల్ స్కేల్స్ ఏ విధంగా ప్రొజెక్షన్స్ గీటు. ఇది డ్రాయింగ్ సిలబస్ అయితే ND భట్. మేము చదువుకున్నప్పుడు ND భట్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ బై ND భట్. మీరు ఫస్ట్ ఇయర్ కూడా అన్ని సబ్జెక్టులు బాగా చదివితేనే ఫస్ట్ ఇయర్ బ్యాక్లాగ్ లేకుండా చూసుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా నేను రిక్వెస్ట్ చేసేదంటే ఫస్ట్ ఇయర్ ఏవి బ్యాక్లాగ్ లేకుండా మీరు చూసుకోండి. అన్ని పాస్ అవడానికి మంచి మార్క్స్ రావాలి. అదేవిధంగా మనకి గ్రూప్ ఏలో స్కీమ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో ఇది సెకండ్ సెమిస్టర్ మనం చూద్దాం. మరి సెకండ్ సెమిస్టర్లో ఈసీఈ, ఐటీ, మరి మెకానికల్ ఇది సెకండ్ సెమిస్టర్కి ఉంటుంది. మనకి ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఉంది, ఇండియన్ ఇంగ్లీష్ ఉంది, మ్యాథమెటిక్స్ M3 ఉంది, కెమిస్ట్రీ ఉంది, సి ప్రోగ్రామింగ్ ఉంది. దీనిలో ఇక్కడ సి ప్రోగ్రామ్ కొంతమందికి ఫస్ట్ సెమిస్టర్లోనే ఉంది. మీకు సెకండ్ సెమిస్టర్లో సి ప్రోగ్రామింగ్ ఉంది. ఇంగ్లీష్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, సి ప్రోగ్రామింగ్ ల్యాబ్ ఈ విధంగా ఉండటం జరిగింది. లెక్చర్, ట్యుటోరియల్. ఇది మన థియరీ చూద్దాం. ఎన్విరాన్మెంటల్ సైన్స్ అయితే మెటీరియల్ సైన్సా ఏంటిది ఈ సబ్జెక్ట్. మాకైతే మెటీరియల్
ఎన్విరాన్మెంట్ ఏకేడి ఈ రిఫరెన్షియల్ బుక్లు ఇవ్వటం జరిగింది. మీ యొక్క ప్రొఫెసర్స్ని గట్రా అడిగితే వాళ్ళు సజెస్ట్ చేస్తారు ఏ బుక్ వాళ్ళు ఎక్కువగా ఫాలో అవుతున్నారు, మీకు చెప్పడానికి ఎక్కువగా ఏ బుక్ ఫాలో అవుతున్నారు వాళ్ళని సజెస్ట్ చేస్తూ అడుగుతారు. ఈ బుక్లు మీరు లైబ్రరీ నుంచి తీసుకురావడానికి ట్రై చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరు ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తానికి ట్రై చేయండి. ఇది కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి అడిగారు. మరి అదేవిధంగా మరి చూసినట్టయితే ఇంగ్లీషు కామన్గా ఉంటుంది మనకి. ఐపీలో ఉంటుంది కదా, నారాయణ ఆర్కే ఏ హార్స్ అండ్ 2 goats, ఒక గుర్రము 2 మేకపోతులు. ఈ సిలబస్ అయితే మీరు ఇంగ్లీష్ మీ లెక్చరర్ దగ్గర అడిగినప్పుడైతే వాళ్ళు ఏ బుక్ రిఫర్ చేస్తున్నారో మీకు తెలుస్తుంది. మ్యాథమెటిక్స్ 3 M3కి అగైన్ మళ్ళీ బిఎస్ గ్రావెల్ వీడు రెఫర్ చేయటం జరుగుతుంది. అది బిఎస్ గ్రావెల్ బుక్కే తీసుకోండి M3కి. మళ్ళీ రామను తర్వాత కెమిస్ట్రీకి ఇది బుక్స్ ఉంటుంది. ఫ్లో బ్యాటరీస్, ఫ్యూయల్ సెల్స్, కొరోజన్, ఇంజనీరింగ్ మెటీరియల్స్, ఇంజనీరింగ్ కెమిస్ట్రీ అని ఒక బుక్ ఉంటుంది. ఈ బుక్ని చూడండి, PC జైన్. ఇది ఇంజనీరింగ్ కెమిస్ట్రీ బుక్. దీని బుక్ని లైబ్రరీ నుంచి తెచ్చుకోండి మీరు. లైబ్రరీ అనవసరంగా కొన్ని ఇవి తర్వాత ఏంటంటే దీస్ బుక్స్ ఆర్ నాట్ యూజ్ఫుల్ ఫర్ ఎవర్. మరి సివిల్ అయినా, మెకానికల్ అయినా, మరి అదేవిధంగా కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకైతే అసలు ఎవరు సాఫ్ట్వేర్ వెళ్ళే వాళ్ళకి ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ బుక్స్ అనవసరం. కొంటాం బాగా చదువుకోండి. మరి లైబ్రరీని తెచ్చుకొని మంచి మార్క్స్ అయితే తెచ్చుకోండి. ప్రోగ్రామింగ్ ఈ ప్రోగ్రామింగ్ అయితే మనకి ఇది C ప్రోగ్రామింగ్ కాబట్టి ఈ బుక్లు అయితే కొనుక్కండి కంపల్సరీగా. ఇదండి ఎవరికైతే 50 lakh ప్యాకేజీ కావాలో ఈ ప్రోగ్రామింగ్లో, C ప్రోగ్రామింగ్లో బాగా పర్ఫెక్షన్ ఉండే వాళ్ళకి 50 lakhs ప్యాకేజ్ వస్తుంది. ఈ C ప్రోగ్రామింగ్ మీకు లైఫ్ లాంగ్ ప్రోగ్రామింగ్లోనే బతకాలి. ఎవరైతే సాఫ్ట్వేర్లో సెటిల్ అవ్వాలనుకున్నారో డేర్ స్టూడెంట్స్, మీ లైఫ్ లాంగ్ మీరు కోడింగ్లోనే ఉండాలి కాబట్టి కోడింగ్లోనే ఏదాలి. మరి వాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూలు అడిగినప్పుడు ఎక్కువ కోడింగే అడుగుతారు, ఇంకేం అడగరు. నీకు ఏ థియరీ వచ్చిందా, ఇది వచ్చిందా అడగరు. ఫలానా ప్రోగ్రామ్ రాయమంటారు, మనం రాయాలి, చూపించాలి, ఎగ్జిక్యూట్ చేయాలి, అవుట్పుట్ రావాలి. అందుకని ఈ బుక్స్ అయితే కొనుక్కోండి. మరి కంప్యూటర్ సంబంధించి ఇవి లైబ్రరీ నుంచి కన్నా మీరు కొనుక్కుంటా ట్రై చేయండి. సర్చింగ్, షార్టింగ్, అలగర్థము, హ్యాష్ ఫైలింగ్, అదే ఈ బుక్లు అయితే కొనుక్కోండి. కంప్యూటర్ బాలగురుస్వామి కొనుక్కోండి. కెనిగన్ రిచ్ అయితే ఇవన్నీ కొనుక్కోండి. ఏ బుక్లు కొని ఇవి లైఫ్ లాంగ్ మీతోనే ట్రావెల్ అయ్యే బుక్స్ ఇవి. తర్వాత ఇంగ్లీష్ ల్యాబ్ కూడా ఇక్కడ ఉండటం జరిగింది. 1 credit 75 marks ఇది. తర్వాత మరి కెమిస్ట్రీ ల్యాబ్ కూడా ఉంది ఇక్కడ. మన కెమిస్ట్రీ ల్యాబ్ ప్రాక్టికల్స్ పర్ వీక్ 3 hours, వీక్లీ 3 hours. ఇది ప్రోగ్రామ్. ఇది C ప్రోగ్రామింగ్, మీకు C ప్రోగ్రామింగ్ ల్యాబ్. ఇది C ల్యాబ్. ఈ ల్యాబ్లో ఎక్కువ ఎన్ని మార్క్స్ చేసి ఇది లైఫ్ లాంగ్ మనం దీంతోనే వర్క్ చేయాల్సి ఉంది. బాగా నేర్చుకోండి. మార్క్స్తోనే కాదు, ఇది ఫస్ట్ ఇయర్లోనే మీరు గట్టెక్కిపోదాం అంటే కుదరదు. మీరు ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఈ C ప్రోగ్రామింగ్లో మంచి పర్ఫెక్షన్, మంచి ప్రాబ్లమ్స్, లాజికల్, ఎనాలిటికల్ థింకింగ్ నేర్చుకోవాలి ఇక్కడ. ఏ ప్రోగ్రామ్ ఎలా రాస్తున్నారు. తర్వాత మరి వర్క్షాప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగు. అది గ్రూప్ A. ఇది గ్రూప్ B స్కీమ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జామినేషన్ సిలబస్. ఇది గ్రూప్ B గ్రూప్ B కింద వస్తుంది. ఇది గ్రూప్ B, మనం గ్రూప్ B కింద వస్తున్నాం. ఇప్పుడు గ్రూప్ B చూద్దాం. గ్రూప్ B CSE వాళ్ళకి ఈ సిలబస్ ఉంటుంది. సివిల్ ఇంజనీరింగు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి ఈ విధంగా మనకి సిలబస్ ఉండొచ్చు. ఇది ఎన్విరాన్మెంటల్ సైన్స్ వీళ్ళకి ఫస్ట్ సెమ్లో ఎన్విరాన్మెంట్ కొద్దిగా మ్యాథమెటిక్స్ 1, కెమిస్ట్రీ, ప్రోగ్రామ్ స్కిల్స్ అందరికీ సేమ్ ఉంది. అది కూడా ఉంది, కాకపోతే ఇక్కడ వీళ్ళు మార్పులు చేర్పులు ఏందో మరి ఇంకా డీటెయిల్గా మనకి తెలియదు. ఇది గ్రూప్ B అంటే కంప్యూటర్ సైన్స్, త్రిబుల్ E, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ మరి ఈ విధంగా ఉండటం జరిగింది. మ్యాథమెటిక్స్ ఇక్కడ వీళ్ళకి కూడా M1 ఉంది. మరి గ్రూప్ Bలో వాళ్ళకి కూడా M1 ఉంది. కెమిస్ట్రీ ఉంది సేమ్. అదే కొద్దిగా సిలబస్ ఏమైనా మార్పు ఉంటాయేమో, మనం ఇన్ డీటెయిల్గా మరి వెళ్ళలేము, మనకు అంత టైం లేదు కదా. ప్రాబ్లం C ప్రోగ్రామింగ్ ఉంది వీళ్ళకి కూడా.
కెమిస్ట్రీ ల్యాబ్ ఉంది. అంటే వీళ్ళకి ఫస్ట్ సెమ్ ఇది సి ప్రోగ్రామ్ సెకండ్ సెమిస్టర్ వచ్చేసి ఫిజిక్స్ ఉంది. ఇక్కడ ఫిజిక్స్ ఇది సెకండ్ సెమిస్టర్. ఇంగ్లీష్ కాన్స్టిట్యూషన్, ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్ 2, ఫిజిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇవి సెకండ్ సెమిస్టర్లో ఉండటం జరిగింది. అంటే మరి సేమ్ ఉంటాయి కాబట్టి మళ్ళీ నేను పెద్దగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయట్లేదు, మీకు బోర్ కొడుతుంది. మరి దీన్ని చెప్తుంటే మీరు మీకు కావాల్సింది మీరు చూసుకోండి. ప్రతి ఒక్కరికి సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు సివిల్ చూసుకోండి, గ్రూప్ బి. మరి ఈసీ వాళ్ళు గ్రూప్ ఏ, సిఎస్సి వాళ్ళు గ్రూప్ బి కింద వస్తారు. ఫిజిక్స్ పాండే బుక్ సేమ్ ఉంటాయి మెటీరియల్. మరి వాళ్ళు గ్రూప్ ఏ గ్రూప్ కింద మరి డివైడ్ చేశారు, మనకైతే తెలియదు. మీరు ఒకసారి చూడండి. సిలబస్ కూడా నెట్లో కూడా అవైలబిలిటీ ఉంది. మీరు సివిల్ ఇంజనీరింగ్ ఇది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, బీఈ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ ఫర్ ఆల్ బ్రాంచెస్ సిలబస్. బీఈ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ ఫర్ ఆల్ బ్రాంచెస్. ఓన్లీ అఫిలియేటెడ్ కాలేజెస్ మాత్రమే ఇది. మరి ఓయూ అటానమస్ కాలేజెస్కి మాత్రం కాదు, అఫిలియేటెడ్ కాలేజెస్కి మాత్రమే ఇది. మీరు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.